ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే అంటే 19వ తారీఖు అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రవి కుజుడు బుధుడు తులారాశిలో, కన్యారాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మిథున రాశిలో గురుడు, చంద్రుడు చూసినట్లయితే మనకి తులా, వృశ్చిక, ధనుర్రాశిలో ఈ విధంగా మన చంద్ర సంచారం ఉంటుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు తృతీయ స్థాన సంచారం. మిగిలిన గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇంకా వార ప్రారంభంలో శుక్రుడు ప్రథమంలో తృతీయ స్థాన సంచారం కాబట్టి తప్పనిసరిగా అనుకూలమైన ఫలితాలు వార ప్రారంభంలో ఉన్నాయి. వారపు మధ్యలో కాస్త వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంకా చతుర్థంలో ఉన్నాడు చంద్రుడు. ఇంకా వారాంతం కొన్ని విషయాలు తప్పనిసరిగా ఆర్థికపరమైన సర్దుబాట్లు తప్పనిసరిగా జరుగుతాయి. ఉద్యోగాల్లో కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇంకా అసలు పెద్దగా అభివృద్ధి లేదు. వృత్తుల వారికో ఆర్థికపరమైన సర్దుబాట్లు జరగాలి అంటే వార ప్రారంభం, వారాంతంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయపరమైన అభివృద్ధి లేదనుకున్నాం. ఇంకా వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ చూస్తే సామాన్యమైన వ్యాపారం జరుగుతుంది తప్ప కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలంటే మాత్రం పెద్దగా అనుకూలించే అవకాశాలు లేవు. ఉన్న వ్యాపారస్తులకి వార ప్రారంభంలో కాస్త మెరుగ్గా ఉంటుంది. మరలా వారాంతం కాస్త మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. చేత జాగ్రత్తలను తప్పనిసరిగా మనం తీసుకోవాలి. ఇంకా మరి దూరం నుండి వచ్చేటువంటి వార్తలు అయితే శుభవార్తలు అందుతాయి. మనం శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన పెరుగుతుంది. సామాన్యమైన వాటికి అభ్యంతరాలు లేదు, కానీ విశేషమైనటువంటి వివాహాది ప్రయత్నాలే కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో శివారాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పనిసరిగా ఆ శివానుగ్రహంతో మంచి ఫలితాలు మీకు లభిస్తాయి.